హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. రాముడి మీద కోపంతో శివలింగాలను విసిరివేసిన ఆంజనేయుడు. ఇప్పటికీ కూడా ఆంజనేయుడు విసిరేసినటువంటి ఆ శివలింగాలు మనకి దర్శనమిస్తూనే ఉంటాయి. సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం. అసలు ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయం యొక్క విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరికి అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయానికి ఆల్మోస్ట్ ఒక 4-5 దశాబ్దాల చరిత్ర అయితే ఉంది. చాలా పురాతనమైనటువంటి ఆలయం. కొన్ని వందల వేల సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం. ఇది కాకుండా అనేక రకాలైనటువంటి దేవతామూర్తులు ఈ ఆలయంలో కొలువుతీరి ఉన్నారు. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క విగ్రహాలతో పాటుగా అమ్మవారి యొక్క రూపం, ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడి ఈ ఆలయంలో స్వయంగా వేసినటువంటి నాగేంద్ర స్వామి వారి పుట్ట, ఇవన్నీ కూడా ఏంటంటే చూడటానికి భక్తులకు కన్నుల పండుగ కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే పురాణాల ప్రకారం ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటంటే, శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం అయోధ్య నగరానికి తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలోనే ఈ కొండ మీద కొద్దిసేపు ఆగాడట. ఈ ప్రదేశ ప్రభావమో మరేమో కానీ శ్రీరామచంద్రుని మనసులో అయితే ఒక ఆలోచన కలిగింది. రావణ బ్రహ్మ సంహరణ అనంతరం తాను నిర్మిస్తున్న శివలింగాల ప్రతిష్టలో భాగంగా ఈ కొండ మీద కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్టన చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే మహర్షులు దానికి ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే శ్రీరామచంద్రుడు వెంటనే ఆంజనేయ స్వామి వారిని పిలిచి కాశీ నుండి శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించారు. సో రాముడి ఆజ్ఞ కావడంతో వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఆంజనేయుడు. కానీ ముహూర్త సమయం సమీపిస్తున్న కేసరి నందుని జాడ, అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క జాడ అనేది ఎక్కడా కనపడలేదు. ఆలస్యం అవుతుందని చింతిస్తున్న శ్రీరామచంద్రుడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు శంకరుడు. వెంటనే ఆత్మలింగాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు. సో ముహూర్త సమయం దగ్గర పడుతుండటంతో వెంటనే ఆ శ్రీరామచంద్రుడు శివుడు ఇచ్చినటువంటి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ధన్యోహం అనుకున్నాడు. ఇంతలో 101 శివలింగాన్ని భుజాల మీద మోసుకుంటూ రామచంద్రుని ముందు నేల మీదకు దిగాడు ఆంజనేయ స్వామివారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం, పరిసరాలను చూచి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు ఆంజనేయుడు. తన పడిన శ్రమంతా వృధా అయిందని అలిగి బాధతో తాను తెచ్చిన శివలింగాన్ని కొండపై చల్లా చెదురుగా విసిరివేశాడు. ఆ శివలింగాలే ఈనాడు కొండ మీద ఆలయ ప్రాంగణం వెలుప మనకి దర్శనమిస్తూ ఉంటాయి. మారుతి చేష్టలను చూసి చిరునవ్వుతో అనుగ్రహించాడు ఆ రామచంద్రుడు. అయితే శ్రీరామచంద్రుల వారు ఆంజనేయ స్వామి వారికి ఒక వరం అనేది ఇస్తారు. ఆలయంలో ఈశ్వర దర్శనానికంటే కూడా ముందుగా నువ్వు తెచ్చిన ఈ శివలింగాలు భక్తులకు దర్శనమిస్తాయని, ఆ తర్వాతే శ్రీ రామలింగేశ్వర స్వామివారి దర్శనమిస్తారని చెప్పేసి వరమిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆంజనేయ స్వామివారు తెచ్చిన శివలింగాల్లో ఒకదాన్ని ప్రధాన ఆలయానికి ఎడమవైపుగా కొద్ది దూరంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అభిముఖంగా కూడా ప్రతిష్ఠించాడు. అంతేకాకుండా ఈ కొండ ఇకపై కేసరిగిరిగా పిలువబడుతుందని కూడా అనుగ్రహించారు శ్రీరామచంద్రుల వారు. అయితే కేసరి అనే అతను ఆంజనేయ స్వామివారి యొక్క తండ్రి. ఆనాటి నుంచి ఈ ప్రాంతాన్ని కేసరి గుట్టగా భక్తుల చేత శ్రీ రామలింగేశ్వర స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు. సో ఈ ఆలయం అనేది ఏంటంటే ప్రశాంతతకి మారుపేరుగా ఈ ఆలయం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రశాంతమైనటువంటి కొండగట్టు మీద ఈ ఆలయం ఉండటం వల్ల చాలా చక్కగా సహజ సిద్ధమైన వాతావరణంలో చాలా ప్రశాంతంగా ఉంటుందని మనం ఆలయం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఈ ఆలయం యొక్క సరౌండింగ్స్ ఇవన్నీ కూడా సో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కమిటీ వారు ఎండ నుంచి వాటిని రక్షించుకునేందుకు ఆలయం లోపల కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. ఇక్కడ మనం వీడియోలో కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆలయంలో ప్రతి గుడికి వద్ద కూడా ఏంటంటే మనకి సపరేట్గా వాటర్ తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కమిటీ వారు అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి కూడా ప్రతినిత్యం భక్తులు వందలాదిగా ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే మనకు వస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయంలో
ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం కూడా భక్తుల రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది. ఆయా రోజుల్లో స్వామివారికి ఏంటంటే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్వామివారికి నిర్వహిస్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ కమిటీ వారు మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆలయం యొక్క ధ్వజస్తంభం యొక్క ముందు భాగం. ఈ ధ్వజస్తంభం ముందు భక్తులందరూ కూడా 360 ఒత్తులను వెలిగించి స్వామివారి యొక్క మనసులో ఏదైనా కోరికలు ఏదైనా ఉన్నా కానీ స్వామివారికి విన్నవించుకొని, ఇక్కడ కోరికలు కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ ధ్వజస్తంభం దగ్గర ఫస్ట్ మొక్కుని గర్భగుడి లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు వీడియోలో కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే ధ్వజస్తంభం ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగానికి అయితే ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీ ఉంది. సో నాగసర్పం ఉన్నటువంటి ఈ శివలింగం అనేది మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం. ఇది వచ్చేసి మనకి ఆలయం యొక్క బయట ప్రాంగణం. ఈ ఆలయం అంతా కూడా చాలా స్పేసియస్గా, చాలా విశాలంగా ఉంటుంది. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, వర్షాలు కానీ గాలిదుమ్ము ఏమైనా వచ్చినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా దేవస్థానం వారు మనకి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేయటం జరిగింది. సో ఇక్కడ ఈ ఆలయానికి ఏంటంటే పార్కింగ్ ఫెసిలిటీ కూడా చాలా చక్కగా ఉంది. సో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆలయం అనేది కొండగుట్ట పైభాగాన ఉండటం వల్ల మనకి గాలి, వెలుతురు ఇవన్నీ కూడా ధారాళంగా వచ్చి ఎక్కడా కూడా అసౌకర్యం అనేది ఉండదు. అయితే ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉండటం వల్ల భక్తులందరూ కూడా ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇది చూడొచ్చు, ఇక్కడ స్వామివారి యొక్క ప్రసాదం కౌంటర్. శ్రీ స్వామివారి యొక్క రామలింగేశ్వర స్వామి అండ్ అగైన్ అనేక దేవతామూర్తుల దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం ఏదన్నా కావాలి అనుకుంటే ఇక్కడ ఇదే క్యూ లైన్లో నించొని స్వామివారి యొక్క ప్రసాద వితరణ ఇవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.